నియోజకవర్గంలో నిన్న రాత్రి జరిగిన సంఘటన యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసింది. సవితమ్మ ప్రధానమైన అనుచరుడు దాదు అనే పిల్లోడు శివమాలలో ఉన్న శ్రీనివాస్ అన్నని చెప్పు కాలుతో గుండె మీద తన్నాడు. దీన్ని ఈ సంఘటనకు నిరసన తెలియజేస్తూ విహెచ్పి వాళ్ళందరూ కూడా ధర్నా చేస్తే న్యాయం అడిగినారు. న్యాయం కోరుతూ ఏమి ఇట్లా సంఘటన జరిగింది, సవితమ్మ ప్రధానమైన అనుచరుని అరెస్ట్ చేయండి, ఇట్లా చెప్పుకాలతో తొన్నాడు అంటే పోలీస్ వాళ్ళందరూ కూడా లాఠీ చార్జ్ చేసే పరిస్థితి కూడా నిన్న పెనుగొండలో కనపడింది. 2-3 సంఘటనలు కూడా పిక్చర్స్లో కూడా సోషల్ మీడియాలో పిక్చర్స్లో కూడా చూసాం. వాళ్ళు ఎవ్వరు కూడా న్యాయం కోసం ఎవరైతే అడిగినారో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఎవరు కూడా బస్సుల్ని కాల్చలేదు, బస్సుల్ని తగలబెట్టలేదు, పబ్లిక్ మరి ప్రైవేట్ ప్రాపర్టీని కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ చేయలేదు. అయితే కూడా పోలీసు వాళ్ళు ఎందుకు లాఠీ చార్జ్ చేసినారని ఈరోజు మేము అడుగుతున్నాం. అదేవిధంగా మంత్రి భర్త ఒక 25 డేస్ బ్యాక్ కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఆయన అంటున్నాడు, పాతేస్తాను, శవాళ్ళు లేపుతాను, శవాళ్ళు దొరకకుండా చేస్తానని పబ్లిక్లో మాట్లాడితే నేను ఎన్నోసారి కూడా విన్నవించుకున్నాను ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, ఇట్లా మంత్రి గారు భర్త మాట్లాడుతున్నారు, ఆయన పైన యాక్షన్ తీసుకోండి అంటే పోలీస్ యంత్రాంగం ఎక్కడ కూడా యాక్షన్ తీసుకోలేదు. ఈరోజు ఆయన ప్రధానమైన అనుచరుడు దాదు కూడా ఆయనే ఇది చేసిండేది కూడా చెప్పుకాలతో తొన్నాడు పబ్లిక్లో. మళ్ళా మంత్రి ప్రోద్బలంతో, సవితమ్మ ప్రోద్బలంతో ఎంతగా రచ్చిపోతున్నారు అనేది ఒకసారి పెనుగొండ ప్రజలందరూ కూడా చూసుకున్నారు. చాలామంది విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అదేవిధంగా చాలామంది కూడా ధర్నాకు దిగినారు. ధర్నాకు దిగి మధ్యరాత్రి వరకు కూడా పోలీస్ వాళ్ళందరినీ కూడా న్యాయం అడుగుతున్నారు. కనీసం ఆ పిల్లోడు ఎక్కడున్నాడో వాళ్ళని రప్పించండి, మాట్లాడాలని కూడా అడిగినారు. మళ్ళీ పోలీస్ వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఎవరైతే ధర్నా చేస్తున్నారో న్యాయం అడుగుతున్నారో వాళ్ళు ఎవరు కూడా పబ్లిక్ ప్రాపర్టీ కానీ ప్రైవేట్ ప్రాపర్టీ కానీ ఎక్కడ కూడా వాళ్ళు డ్యామేజ్ చేయలేదు, ఎక్కడ కూడా వాళ్ళు బస్సులను తగలబెట్టిన లేదు, ఎక్కడ కూడా హింసాత్మక సంఘటన జరగలేదు. మళ్ళీ న్యాయం కావాలి అని అడిగిన వాళ్ళందరినీ కూడా లాఠీ చార్జ్ చేశారు. కొంతమంది కాలు వాసిపోయింది, చెయ్యి వాసిపోయింది, ఇది కూడా మనం చూసాం. నేను కూడా సోషల్ మీడియాలో కూడా పిక్చర్ చూసిండేది, సర్క్యులేట్ అయిన పిక్చర్స్ చూసినాం. అంటే ఈరోజు ఎక్కడికి వెళ్తూ ఉంది, లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది, సవితమ్మ ఏం చేస్తూ ఉంది అంటే ఆమె అనుచరులు ఏమైనా చేయొచ్చు పెనుగొండలో. దాన్ని ప్రశ్నిస్తే లాఠీ చార్జులు, దాన్ని ప్రశ్నిస్తే లా అండ్ ఆర్డరు. నిజంగా నిన్న ఎట్లయింది పరిస్థితి, రాత్రి అంటే రాత్రంతా పెనుగొండలో టెన్షన్, ఏం జరుగుతుందో, ఎవరిపైన ఎవరు దాడి చేస్తారో, ఏం జరుగుతుందో అన్న టెన్షన్లో ప్రజలందరూ కూడా ఉన్నారు. చూడండి, ఇట్లా పోలీసు వాళ్ళు ఇట్లా లాఠీ చార్జ్తో కొట్టిన ఒక పరిస్థితి మీరు చూడండి. ఇట్లా సంఘటనలు జరిగినాయి. దీన్ని ప్రశ్నిస్తే పోలీసు వాళ్ళు ఎక్కడ కూడా చెయ్యి కూడా వాసిపోయింది. ఇలా సంఘటన జరిగింది పెనుగొండలో. అంటే ఈ లా అండ్ ఆర్డర్ అనేది ఎక్కడికి పోయింది? సవితమ్మ భర్త గారు ఓపెన్గా మాట్లాడుతున్నారు, శవాలు లేపేస్తాం, వాడు మాత్రం రాకూడదు, వీడు రాకూడదు, వీని అంతు చూస్తామని మాట్లాడుతున్నాడు. పోలీస్ యంత్రాంగం మీరు ఏం చేస్తున్నారు? ఆ రోజు ఆయన్ని అరెస్ట్ చేసింటే మేము ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం, అయ్యా పోలీసు వాళ్ళు అందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకోండి, సవితమ్మ భర్తని అరెస్ట్ చేయండి, లేదంటే ఆయన ప్రోద్బలంతో ముందు జరిగే పరిణామాలు వేరేగా ఉంటుంది అని మేము చెప్పినాం. ఈరోజు అదే సంఘటన జరిగింది. ఎవరైతే దాదు అనేవాడు మతాల మధ్యలో చిచ్చు పెట్టొద్దండి అని ప్రెస్ మీట్ ఇచ్చినాడో వానికి ధైర్యం ఎవరు ఇచ్చినారు? సవితమ్మ ఇచ్చింది, మళ్ళీ వెంకటేష్ గారు ఇచ్చినారు. కాబట్టి ఈరోజు వాడు చెప్పుకాలతో తొన్నే ఒక ధైర్యం సాహసం చేశాడు. ఇదే పోలీస్ యంత్రాంగం ఆ రోజు సవిత భర్తని అరెస్ట్ చేసింటే ఇది జరిగేదా? ఈ ఇన్సిడెంట్ అనేది నిజంగా పెనుగొండలో జరిగేదా? అదే ఎవరైనా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీ సింపథైజర్స్ ఉంటే సుధాకర్ రెడ్డి గారి ల్యాండ్ కబ్జా చేసినారు, నో పోలీస్. అదేవిధంగా జయచంద్ర అన్నది ఆయనకు ఎప్పుడు కూడా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. సవితమ్మ భర్త గారే ఆయన అనుచరులే చేస్తున్నారు ఫోన్స్. లేదే, లా అండ్ ఆర్డర్ లేదే. నిన్న నార్సింగ్పల్లి శివారెడ్డి గారిని అరెస్ట్ చేశారు.
అబ్బాయి తరపున కానీ అమ్మాయి తరపున కానీ ఎవరు కూడా కంప్లైంట్ లాడ్జ్ చేయలేదు. ఎఫ్ఐఆర్లు కూడా ఆయన పేరు లేదు. ఎంక్వైరీ పేరిట పెట్టి మీరు అరెస్ట్ చేసే కార్యక్రమం చేయించున్నావు సవితమ్మ. ఒకటి గుర్తుపెట్టుకో, నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన, నా వైఎస్ఆర్సీపీ లీడర్స్ పైన వాళ్ళు ఈరోజు పార్టీ కష్టపడి పని చేస్తున్నారని నువ్వు భారీగా వాళ్ళని టార్గెట్ పెట్టించి అరెస్ట్ చేపిస్తున్నావు. గుర్తుపెట్టుకో, అధికారం శాశ్వతం కాదు. ఏ కుర్చీలో నువ్వు కూర్చున్నావు ఆ కుర్చీ నాకు పాతదే. నేను మాజీ మంత్రిని. ఆ కుర్చీ చాలా పాతదే. అయితే ఆ కుర్చీ శాశ్వతం కాదు. మళ్ళా ఆపోజిషన్లో నువ్వు రావాల్సి ఉండేదే. వడ్డీ సమేత ఇస్తాం.